ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. ప్రచార గడువు మరికొద్ది నిమిషాల్లో ముగియడంతో ప్రచారాన్ని ముగించుకుని అభ్యర్థులు ఇళ్లకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే అనకాపల్లి జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థి పరుచూరి భాస్కర్రావు ప్రచారం ముగించుకుని ఇంటికి చేరుకున్నారు. గత 20 రోజులుగా కష్టపడిన కష్టానికి ఫలితం దక్కుతుందని ఆశిస్తున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి మొదటిసారిగా వచ్చిన తనకు నియోజకవర్గ ప్రజలు ఒక్క అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని అంటున్న పరుచూరి భాస్కర్రావుతో మా ప్రతినిధి శ్రీను బాబు ఫేస్ టు ఫేస్. ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. మరికొద్ది నిమిషాల్లో ప్రచార పర్వం ముగియడంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్న పరిస్థితి. మరో 36 గంటల్లో పోలింగ్ కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో ఓటరు దేవుడు ఏమి నిర్ణయిస్తాడని చెప్పి ఇప్పటికే తమ విజయావకాశాలపై అంచనాలు కూడా వేసుకుంటున్న పరిస్థితి. అయితే గత 20 రోజులు తాము అభ్యర్థులుగా తాము పడిన కష్టం, అదేవిధంగా తమ పార్టీ అధినేతలపై ఉన్న నమ్మకం, పార్టీలపై ఉన్న సానుకూలత తమకు కలిసి వస్తుందని చెప్పి అభ్యర్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం అనకాపల్లిలో ఉన్నాం. మనతో పాటు అనకాపల్లి అసెంబ్లీ జనసేన పార్టీ అభ్యర్థి పరుచూరి భాస్కర్రావు ఉన్నారు. అసలు 20 రోజుల పాటు కూడా ప్రచారం ఏ విధంగా కొనసాగింది, ఈ 20 రోజుల ప్రచారంలో ఆయన గెలుపు అవకాశాలపై ఆయనకున్న ధీమా ఏంటి అనేది ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 20 రోజులు కూడా దాదాపు అలుపెరగని క్యాన్వాషింగ్ చేశారు. ఎలా ఉంది ప్రజల్లో మూడ్, ఎలా ఉంది, అవకాశాలపై మీ నమ్మకం ఏ విధంగా? చాలా బాగుంది. మా జనసేన పార్టీ అనకాపల్లిలో దాదాపు 20 రోజులుగా ఉదయం సాయంత్రం ప్రతి విలేజ్లో కూడా గ్యాప్ లేకుండా క్యాన్వాసింగ్ ఎక్కడికక్కడే జన సైనికులు అందరూ కూడా క్యాన్వాస్ చేశారు. ఇదే కాకుండా మేము కూడా ప్రతి ఊర్లో ఎక్కడ విలేజ్ల్లో కానీ పొలాల్లో కానీ అన్ని దిక్కుల్లో కూడా తిరిగి ఎక్కడికక్కడ గ్యాదర్ అయిన వాళ్ళు అందరితో కూడా రాబోయే రోజుల్లో మేము చేయబోయేవి, మేము చేస్తామన్నవి అన్నీ కూడా వివరించి చెప్పాం. మొట్టమొదట మా కాన్స్టిట్యున్సీలో ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి బాండ్ పేపర్ రిలీజ్ చేసిన ఆ ఇంపాక్ట్ మా కాన్స్టిట్యున్సీలో చాలా బాగుంది. మిగతా వాళ్ళకి మనకి ఆ బాండ్ పేపర్ కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది. చేయగలుగుతారు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. కొత్తగా జనసేన పార్టీ వచ్చింది. పరుచూరి భాస్కర్రావు కూడా ఫస్ట్ టైము ప్రతిష్ట రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీ కొత్తది, ఆయన ఫస్ట్ టైం పోటీ చేస్తున్నాడు. 20 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది. ఆయన అంటే చేస్తాడన్న నమ్మకం, భరోసా జనాలకు వచ్చింది. ఈరోజు మా కేడర్ అయితే రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారు. వీటిలన్నిటికన్నా మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మొన్న మీటింగ్కి వచ్చినప్పుడు మీరు చూసి ఉంటారు, ఎక్కడా లేని మహిళా సంఖ్య కనిపించింది. అంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీలో యువకులు తప్పితే ఉండరు అన్నారు మీరు. ఈరోజు తెలుగుదేశానికి ఒక్క పార్టీకే మహిళా వింగ్ ఎక్కువ ఉంటుందని అన్నారు. కానీ ఈరోజు మా కాన్స్టిట్యున్సీలో అది 50% మా జనసేన పార్టీకి కూడా ఉందనే దాంట్లో ఏ సందేహం లేదు. మొన్న మీటింగే దానికి నిదర్శనం. ఖచ్చితంగా మేము గెలుస్తున్నాం. మా జనసేన పార్టీ అధినేత తర్వాత సెకండ్ మెజారిటీ మా అనకాపల్లి కాన్స్టిట్యున్సీ నుంచే ఇస్తాం. 30 నిమిషాల్లో ప్రచారం ముగిసింది. మరో 36 గంటల పోలింగ్ కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఓటర్లకి మీరేం అప్పీల్ చేయదలుచుకున్నారు? నేను ఒక్కటే చెప్తున్నాను, అనకాపల్లి ప్రాంత ప్రజలకి, ఓటర్స్కి, నాయకులకి, అభిమానులకి, జన సైనికులకి అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. ఈ అనకాపల్లిలో మార్పు ఎలా తెస్తానో తెచ్చి చూపిస్తానని కూడా మీకు తెలియజేస్తూ, నేను మీకు బాండ్ పేపర్ రిలీజ్ చేశాను. ఆ బాండ్ పేపర్లో ఉన్న 5 years పూర్తయ్యే లోపల అన్నీ కూడా పూర్తి చేసే సత్తా, ఆ పూర్తి చేయగలిగిన ప్లానింగు నా దగ్గర ఉంది. ఎన్నో మంది వచ్చారు. ఈరోజు ఎక్కడెక్కడి నుంచో వచ్చి కడప, అనంతపూర్ నుంచి వచ్చి మొన్నటి నుంచి డబ్బులు పంచుతున్నారు. అలాగే లోకల్ నాయకులు కూడా పంచుతున్నారు. మా జనసేన పార్టీ ₹1 పంచకూడదు, ఒక్క మద్యం కూడా ఇవ్వకూడదు కుర్రోళ్ళకి అని చెప్పి గట్టి ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. మేము అలాగే పాటిస్తున్నాం. మేము ఎక్కడ కూడా ₹1 కూడా ఓటుని డబ్బు ఇచ్చి కొంటే రేపు మనం వాళ్ళకి ఆ సర్వీస్ ఇవ్వలేము అన్నది మా నాయకుడు గట్టి ఆలోచన. అదే మేము ఇక్కడ పాటిస్తున్నాం. గతంలోనూ మీరు భాస్కర్రావు గారు ఎన్నో ఎలక్షన్లు చేసినా ఈ ఎలక్షన్లో ఏంటి డిఫరెంట్గా ఉన్నారు. ఎందుకు ఎక్కడ కూడా మిగతా వాళ్ళలాగా చేయకుండా పనిచేస్తాం, ఓటేయండి అన్న పాయింట్ మీద వెళ్తున్నారు. అలాగే మా జన సైనికులు కూడా ఈరోజు అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో 25,000 మంది ఉన్నారు. 25,000 మంది కూడా గట్టిగా చెప్తున్నారు, మనం పనిచేసే వాళ్ళం, మనం పంచాల్సిన అవసరం లేదు,
గట్టిగా మన ఓట్లు మనకు వస్తాయి, మేము రాత్రిపోలు చేస్తాం, వచ్చినాక మన జనాలకు ఏమి ఇచ్చామో హామీలు దాన్ని మొత్తం మనం ఫుల్ఫిల్ చేసేదానికి మనకు అవుద్ది కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదంటున్నారు. ఈరోజు ఉదయం కూడా జాయినింగ్లు అయ్యాయి. జాయిన్ అయిన వాళ్ళకి కూడా నేను ఇదే అన్నాను, ఇలా ఉంది, పక్కన వాళ్ళందరూ ఇలా చేస్తున్నారు, ఏంటి మనం కూడా ఏమన్నా చెయ్యాలా, పార్టీ ఒప్పుకోదు కదా అని అంటే అసలు మనం చేయాల్సిన అవసరం ఏమవుతుంది సార్. మనకి ఇక్కడ 30,000 28,000 ఓట్లు ఉన్నారు యూత్, ఆ 28,000 వాళ్ళ లెవెల్లో ఓట్లేస్తే మనం తెలుసుకోవటం, మనకు అట్లాంటి అవసరం లేదు. ఉన్న పార్టీలకే మన జనసేన పార్టీ అధినేతకు మంచి పేరు ఉంది, అలాగే క్యాండిడేట్లో కూడా మీకు మంచి పేరు ఉంది, మంచి అనుభవం ఉంది. ఎవరు లేని విధంగా మనం బాండ్ రిలీజ్ చేసాం. రేపు జనాలకు భరోసా ఇచ్చి పని చేయబోతాం అన్నది గట్టిగా సౌండ్ వెళ్ళింది, చేయగలుగుతాం కూడా. అలాంటప్పుడు మేము భయపడాల్సిన అవసరం లేదు. చాలా అంటే ఇప్పుడు దాకా ఏ రాజకీయ నాయకుడు చెయ్యని విధంగా ఒక మార్పును తీసుకొద్దామని ఆలోచించాం. ఎక్కడ కూడా రూపాయి ఖర్చు పెట్టకుండా ఓటర్స్కి అనేది ఇవ్వకుండా ఈసారి గెలుపులు సాధిస్తాం అనే దాంట్లో ఏ సందేహం లేదు. ఖచ్చితంగా మాదే గెలుపు వస్తుంది. మిగతా వాళ్ళకి మాకు వాళ్ళు అది చేసి ఓట్లు తీసుకుంటున్నారు, మేము అది చేయకుండా ఓట్లు తీసి గెలుస్తామన్న గట్టి నమ్మకం మాకుంది. కారణం మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నమ్మకం, పార్టీ సిద్ధాంతాల మీద ఉన్న ధైర్యం. మాకు గెలుపుకి మేము ఏమాత్రం వెనకాడం, గెలుపు ఖచ్చితంగా మాకు ఉంటుంది తెలియజేస్తాం. ఏదైతే అనకాపల్లి ప్రజలతో దాదాపు 20 సంవత్సరాల్లో ఉన్న సత్సంబంధాలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే రాజకీయాల్లో నూతన వరవడి సృష్టించే విధంగా ఏదైతే బాండ్ పేపర్పై ఏదైతే రాసిచ్చారో హామీలు, అవన్నిట్లు కూడా విశేషమైన స్పందన వస్తుంది. ఈ నేపథ్యంలో అనకాపల్లి ప్రజలు ప్రత్యక్ష రాజకీయాల్లో మొదటిసారిగా అడుగుపెట్టిన నన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. రేపు మరో 36 గంటల్లో ప్రారంభం కాబోయే ఏదైతే పోలింగ్ ఉందో ఆ పోలింగ్లో ఖచ్చితంగా అనకాపల్లి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పరుచూరు భాస్కర్ రావుపై ఏదైతే 7వ నెంబర్ గుర్తు ఉందో, 7వ నెంబర్ సీరియల్లో గాజు గ్లాస్ పై గుర్తుపై ఓటు వేసి ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తర్వాత మళ్ళీ సెకండ్ మెజార్టీతో ఖచ్చితంగా నేను గెలుస్తాననే ఆశాభావం అయితే ఆయనలో స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ హరితో శ్రీనిబాబు, ఎన్టీవీ, విశాఖపట్నం.